అంత ఈజీగా ఉండదు గోయింగ్ ఫార్వర్డ్. ఆంధ్రాలో అలానే ఇంకా అంటే కాంపిటీ ఇప్పుడు సింపుల్ అమ్మా. నువ్వు నెల రోజులకి నేర్చుకుంటున్నావు అనుకుంటున్నావు, ఓకేనా? నెల రోజుల్లో అంటే సపోజ్ 30 క్లాసులు అయినాయి. 30 క్లాసులు మన ఏ రోజు గంటన్నర ఏం చెప్పుకోలేదే, ఏ రోజు 2 గంటలు చెప్పుకోలేదే. అంటే 30 గంటలు, 30 రోజులు, 30 గంటలు గట్టికి కొడితే 24 అవర్స్, 2 రోజులు చెప్పుకున్నాం అంతే. ఈ 2 రోజులు చెప్పిన క్లాస్ మీరు ఎంతసేపు ప్రాక్టీస్ చేశారు? అదనమాట. సో ఇప్పుడు నేనైనా ఉన్నాను, నేను కూడా 11 సంవత్సరాల నుంచి ఉన్నాను. 11 సంవత్సరం ఉన్నంత మాత్రం నాకు అన్నీ వచ్చేస్తాను రూల్ ఏం లేదు. నేను ఇప్పుడు కొంచెం స్టక్ అవుతూ ఉంటాను, నా టీం లీడ్ కూడా స్టక్ అవుతూ ఉంటాడు. ఈవెన్ మా యొక్క సూపర్వైజర్ కూడా క్లయింట్ దగ్గర ఒకసారి బోర్లా పడతా ఉంటాడు. అంటే క్రియేటివ్ ఆస్పెక్ట్లో, టెక్నికల్ ఆస్పెక్ట్ ఎవ్రీ వన్ కెన్ డూ, ఓకే. అంటే నేను చెప్పాను చూసారా, నిన్న మనం మిస్ అయ్యారు చూసారు కొంతమంది, ఈ బ్లాక్ లెవెల్స్ దగ్గర, డీఫోకస్ దగ్గర, అలాంటి చోట అక్కడ బొక్కలో పడతారు. ట్రాకింగు, కీయింగు, ఈ యొక్క స్టెబిలైజేషన్స్, ఈ యొక్క ప్రొజెక్షన్స్ ఇక్కడ ఏం ఇబ్బంది పడరు. నేను ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే అది పెద్ద మ్యాటరే కాదు. నిజమైన మ్యాటర్ ఎక్కడ ఉంది అంటే కనుక ఈ యొక్క క్రియేటివ్ ఆస్పెక్ట్స్లోనే ఉంది. టెక్నికల్ ఎవడైనా చేస్తాడు, రోడ్ ఆర్టిస్ట్ కూడా కరెక్షన్ ఇస్తాడు తెలుసా, బ్లెండ్ అవ్వలేదని ఎప్పుడు ప్రాపర్గా తెలిస్తే. కానీ అది ఎలా ఫిక్స్ చేయాలో తెలియదు. కరెక్షన్ ఇవ్వడని చెప్పేస్తాడు, ఎవరి జీవితం ఇలా ఉండకూడదు, అలా ఉంటే బాగుంటుంది అంటాడు. కానీ ఆడి జీవితం అక్కడ ఎదురుగా ఉంటుంది. కష్టపడితే అనిల్ అంబానీ అయిపోతానంటాడు. అందరూ కష్టపడతాడు, అందరూ అనిల్ అంబానీ అయిపోతే మరి ఎందుకు? ఎవడి సామర్థ్యం వాడిది. అయిపోయింది డౌన్లోడ్ ఆల్మోస్ట్. ఒకటి ఆల్ఫాని, ఒకటి ఏమో ఇన్పుట్. 2 minutes పడుతుంది. అంటే ఈ షార్ట్ ఎక్కడ ఉందో తెలిస్తే నేనే తీసుకున్నాను. నాకు డ్రైవ్లో ఎక్కడ ఉందో అర్థం కావట్లా. నిన్నంతా ఖాళీకి కూర్చుని ఏ క్లాసులు ఫినిష్ అని, ఏ క్లాసులు చెప్పాలి అని చెప్పి నేను ఆరేసుకున్నాను, కానీ ఈ ఫుటేజ్ తీసుకోలేదు నేను. ఆర్బిఎల్ ఇంకా ఎక్కువ ఉంటుంది పని, స్క్రిప్ట్ ఎక్కువ రావాలి నాకు తెలిసి. అంటే కీ వైజ్ ఐదర్ కీ చూడ కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటుంది, కీ వైజ్ రావాల్సి ఉంటుంది. ఓకే చూద్దాం. సామ్సంగ్ రే షాట్ చెప్పుకుందాం. అది మోస్ట్లీ నేను చెప్తాను. ఆ షార్ట్ చేయాలంటే 13.1.2 కావాలి. ఎందుకంటే అది కలర్ స్పేస్ యూస్ చేశారన్నమాట. ఆ కలర్ స్పేస్ అనేది 13.2లో లేదు. అది షార్ట్ చేసినప్పుడు కూడా మాకు రెస్ట్రిక్షన్స్ అవి ఇచ్చారు. చూద్దాం, డోంట్ వరీ. అయిపోయి వచ్చింది ఆల్మోస్ట్, డోంట్ వరీ. ఇంకో 45 seconds. మాకు శుక్రవారం లీవ్ పెట్టాను నేను. శుక్రవారం సెలవు, శనివారం సెలవు, ఆదివారం సెలవు, ఈరోజు సెలవు. రేపొద్దున ఆఫీస్కి వెళ్ళాలంటే నాకు అసలు నచ్చదు కూడా నచ్చుతాను నాకు. మానైతే శాలరీ ఎవడెత్తాడు మళ్ళీ 2 రోజులు మనసు అప్పదు. ఇప్పుడు మార్నింగ్ కూడా నేను 5:40, 5:50, 5:51 లేచాను. లెగలేక మళ్ళీ లెగిస్తే మళ్ళీ కామనే. మనిషి లక్షణం అన్న. అవునవును. కానీ లైఫ్ కూడా అంతేననుకుంటా. ఫస్ట్ స్టార్టింగ్లో ప్రతి ఒక్కడు ఏదైనా చేయడానికి చాలా ఇబ్బంది పడతాడు, కానీ ఒకసారి ధైర్యం చేసి ముందుకు వచ్చాడు అనుకో, తర్వాత ఆ ప్రాబ్లం ఉండకపోవచ్చేమో. మేబీ నేను అనుకునేది అంటే ఆ ధైర్యం చేయరేమో అనిపిస్తుంది నాకు. అయిపోయింది.
ఎందుకు వస్తున్నాను ఎవరు చూస్తా. ఇది మొత్తం అవ్వలేదు అనుకుంటా కొన్ని ఫ్రేమ్స్ ఇంకా అవలా. అవ్వలేదు. నాకు కూడా మొన్న నిల్వ వచ్చింది కాదు ఫార్వర్డ్ డ్రాగ్ చేస్తే వచ్చింది దీంట్లో అది మొత్తం అవ్వలేదు, ఎక్స్ట్రాక్ట్ అవ్వలేదు. లేదు డౌన్లోడ్ అవ్వలేదు అనుకుంటున్నా. లేదు లేదు, కంగారు పడకండి. ఇక్కడ పార్ట్ 1 పార్ట్ 2 చూపించిందా? ఓకే, పార్ట్ 1 పార్ట్ 2 చూపించింది. రెండు కలిపి రెండు సెలెక్ట్ చేయండి. అవసరం లేదు. బేసిక్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి. బేసిక్లీ అయితే అవసరం ఉండదు, ఎందుకంటే ఒక తీసుకుంటే మొత్తం తీసేసుకోవాలి. ఓకే, తీసుకోకపోతే మనం చేసేది ఏం లేదు. మళ్ళీ సాగర్, మళ్ళీ మీ ఆఫీస్లో ఓపెనింగ్స్ పడ్డట్టు ఉన్నాయి కదా? ఇప్పుడు వచ్చిన లీడప్ప మీ కంపెనీకి ఘోరంగా మాట్లాడుతున్నారు అందరూ. అప్లై చేసాను జీరో గ్రావిటీ వెహికల్స్ పెయింట్ అది నిన్న గూగుల్ ఫామ్ షీట్ పంపించింది. ఓకే, మనం స్టార్ట్ చేద్దాం. కాకపోతే మెసేజ్ చేసిన మాట నాకు కంపోస్టింగ్లో కావాలని. ట్రాక్ ఎట్టేది. ఓకే, ఓకే. ఎక్కడ ప్రాబ్లం నీకు? బ్లెండింగ్ చెప్పావు కదా, షేప్ చేంజ్ అయిపోతుంది ఇది. ఓకే, ఇక్కడ స్టిల్ ఇన్ఫర్మేషన్ లాస్ అవుతుంది అండ్ వైట్ ఎడ్జెస్ ఉన్నాయి. సో ఎప్పుడు అన్నిసార్లు దీన్ని నమ్ముకోవద్దు. ఓకే, కొన్నిసార్లు మాత్రం నమ్ముకోండి, అన్నిసార్లు దీన్ని నమ్మొద్దు. చూడండి, స్టిల్ సంథింగ్ ఇష్యూ ఉంది. ఇది నమ్మకుండా చాలా ఇన్ఫర్మేషన్ పోయింది. తెలుస్తుందా? స్టిల్ సంథింగ్ కొద్ది ఇన్ఫర్మేషన్ పోతా ఉంది, వెరీ సటిల్ ఇన్ఫర్మేషన్, బట్ నో ప్రాబ్లం. ఈ ఎడ్జ్ బ్లెండ్ అవ్వలేదా నీకు? ఫనీ, ఈ వైట్ ఎడ్జ్ బ్లెండ్ అవ్వలేదా? అయింది కానీ దాంట్లో డౌట్ ఉంది. సరే, ఒక్క నిమిషం, ఈ ఎడ్జ్ బ్లెండ్ చేద్దాం. ఎడ్జ్ బ్లెండ్ చేసిన తర్వాత చూద్దాం పాసిబిలిటీస్ బట్టి. సో మోస్ట్లీ ఎడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి అయితే ఎక్కడి నుంచే వస్తుంది, కానీ ఇది స్టోర్ చేస్తున్నాడు. ఓకే, ఏం చేద్దామంటే సింపుల్, ఇంతకుముందు మనం పెద్ద షాట్ చేసాం కదా, దానికిలాగానే మోస్ట్లీ క్లియర్ తీసుకోండి. ఈ లేటెస్ట్ బ్లెండ్ చేసుకుంటారా ఆల్ఫా బేస్ ఎప్పుడు వాడతాం? ఏ కలర్ ఉంటే దగ్గర కలర్, నియర్ బై కలర్, మోషన్ కలర్ లాంటివి ఉంటే వాడతాం. ఓకే, సో మనం ఇది వేసినప్పుడు వర్కౌట్ అవ్వలేదు, సో మనకి ఇది కూడా వర్కౌట్ అవ్వదు. అప్పుడు మనకు వర్కౌట్ అయ్యేది ఏంటంటే ఎడ్జ్ ఫ్రమ్ ఆల్ఫా. ఫస్ట్ డిస్ప్లేతో ట్రై చేయండి. డిస్ప్లేతో కూడా అవ్వకపోతే అప్పుడు ఎడ్జ్ ఫ్రమ్ ఆల్ఫాకి వెళ్ళండి. ఎడ్జ్ ఫ్రమ్ ఆల్ఫాతో కూడా అవ్వట్లేదు అనుకుంటే అప్పుడు మనం నేర్చుకున్నటువంటి ఏదైతే బ్లెండింగ్ నేర్చుకున్నామో దానికి వెళ్ళండి. ఓకే, గ్రేడ్ నోట్. మొన్న మీకు ఒకటి నేర్పించాను, ఏది మ్యాజిక్ ఆఫ్ 10 అని చెప్పి 10 నోట్లతో వర్క్ చేయడం నేర్పించాను, గుర్తుందా? 10 నోట్స్ మైనస్ చేసి చేయడం చెప్పానా?
చెప్పండి. అది కూడా మీరు ట్రై చేయవలసిందే కదా. ఎలా అన్నా ఒకసారి మళ్ళీ చెప్పండి. మ్యాజిక్ ఆఫ్ 10 అని చెప్పి 10 నోట్స్తో చేశాను కదా ఒకటి. ఓకే ఓకే ఇట్స్ వర్కింగ్ ఇది. అది ఇట్స్ వర్కింగ్. కానీ ఓకేనా ఇది? ఓకే. ఇట్స్ వర్కింగ్ మ్యాన్. అని ఒకసారి బాగా ఎదగలన్నా ఫ్రేమ్స్ వెళ్తా కంగారు. కాదు అక్కడ ఆర్ట్ ఇచ్చు ఇంకా ఇచ్చు ఎక్కువ వస్తుంది. వస్తే మనం యామేజ్ చేసుకోవడం, లేదంటే మరి సర్వర్ ట్రీట్ చేసుకోవడమే. కష్టం ఏం కాదు. ఇట్స్ వర్కింగ్ మ్యాన్. సో డోంట్ వరీ. ఇక్కడ కూడా వస్తుంది. అది పోతుంది కదా. సో కంపేర్ ది ఇన్పుట్. వచ్చింది కదా రీజాయిగా. ఇక్కడ అన్నీ వచ్చినాయి కదా. సరే ముందుకు వెళ్దామా? ఇక్కడ బాగా పెద్దగా వస్తున్నాయా? ఓకే డోంట్ వరీ. సో ఇదే మెథడాలజీ ఇక్కడ పని అవుతుందేమో చూద్దాం. ఏమవుతుందంటే ఉండకుండా మనకి ఏమైంది, ఈ యొక్క ఎడ్జ్ పెద్దగా అయింది. సో అంటే ఏమవ్వాలి, మనకి ఈ యొక్క ఎడ్జ్ కూడా పెద్దది అవ్వాలి. ఇంతకుముందు తీసుకుని చిన్న ఎడ్జ్ కాబట్టి చిన్న తీసుకున్నాం. ఇప్పుడు ఎడ్జ్ పెద్దది అవుతుంది కాబట్టి పెద్ద తీసుకుంటాం. చూద్దాం. ఇది సెపరేట్గా ట్రీట్ చేసుకోవాలి. దీనిది ఒకసారి అది కొంచెం మనకి హార్డ్ డిస్క్ కనబడుతుంది బికాజ్ ఆఫ్ ఈ యొక్క రూట్ వల్ల మోస్ట్లీ. ప్లే అంతా దీనిదే మోస్ట్లీ. స్టిల్ సమ్ బ్లాకేజ్. ఎప్పుడైనా పోతుందని చూద్దాం. స్టిల్ సమ్ బ్లాకేజ్. యా ఓకే. ఇక్కడ బ్లాకేజెస్ పోని, బట్ మోషన్ బ్లర్ మిస్ అయింది. ఈ మోషన్ బ్లర్ మనకి దీంట్లో వస్తుందేమో చూద్దాం. దీంట్లో ఎడిక్టివ్ కీలో వస్తుందేమో చూద్దాం. ఓకే వస్తుంది కదా. ఇక్కడ వరకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా. మనకి ఎడిక్టివ్ కీ రావాలంటే అవసరం లేదు. ఇక్కడ జస్ట్ ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ స్టైల్లోనే ఉంది, వైట్లోనే ఉంది. జస్ట్ పిక్ దిస్ కలర్, దట్స్ ఇట్. ఆల్రెడీ ఇన్పుట్ మనకి ఇక్కడ దీంట్లోనే ఉంది. డివైడ్, దెన్ యూ కనెక్ట్ మల్టిప్లై, రైట్. వచ్చినాయి కదా. వీటిని దీంట్లోకి బ్లెండ్ చేయండి. ఒకసారి బ్యాక్ సైడ్ డార్క్గా అనిపిస్తుంది. సో దాని తగ్గట్టుగా మనం మేనేజ్ చేసుకుంటే అయిపోతుంది. డీటెయిల్ అయితే వచ్చింది, కానీ దీన్ని మనం మెయింటైన్ చేయాలి. సంథింగ్ లైక్ దిస్. బేసిక్గా డీటెయిల్ అయితే చాలా బాగా వచ్చింది ఇక్కడ. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకి 1 సెకండ్
అంటే దిస్ వన్. మోస్ట్లీ వచ్చింది కానీ స్టిల్ సమ్ బ్లాకేజ్ ఉంది అక్కడ. దీన్ని ఏ విధంగా చేస్తే పోతుంది? ఆల్ఫా బాగానే ఉందా? ఆల్ఫా బాగా వచ్చిందండి కానీ ఆల్ఫా బాగా వచ్చింది. No worries. అప్పుడు ఏం చేద్దామంటే దీన్ని ఇలా ఉంచి కొంచెం బెటరే. దీన్ని 100% తీసుకురావద్దు. లైక్ దిస్. విల్ చెక్ ఇట్ అవుట్. మోస్ట్లీ ఉన్నాయి బట్ కొంచెం సింక్ అవుతుంది ఎడ్జెస్. ఇలా కూడా సింక్ అవడానికి వీల్లేదు. ఓకే. ఇలాంటి సిచ్యువేషన్ మనకి ఎడిక్టివ్ కీర్ అని ఒక నోడ్ ఉంటుంది. ఎడిక్టివ్ కీర్ ఈ నోడ్ ఉంటుంది. కానీ దీన్ని చెప్పడం వల్ల ఏంటంటే వర్క్ డిఫరెన్సెస్ అయిపోతుంది. బట్ ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గోయింగ్ ఫార్వర్డ్. ఒకసారి చెక్ చేద్దాం దీంతో ఎలా వస్తుందో. మనం చేసే మెథడే ఉంటుంది బట్ దీంట్లో కొంచెం ఇన్ డెప్త్ ఉంటుంది అనమాట. ఓకే, దీంట్లో ఫోర్గ్రౌండ్కి ఫోర్గ్రౌండ్, బ్యాక్గ్రౌండ్కి బ్యాక్గ్రౌండ్, రెఫరెన్స్ అంటే క్లీన్ ప్లేట్ అనమాట. అంతే. చూద్దాం. సో ఇది ఎలా బ్లెండ్ చేస్తారో చూపిస్తాను. బేసిక్గా ఇది వైట్ బ్లాక్ దీనికి ఉపయోగపడుతుంది. ఉపయోగపడట్లేదు దీనికి కూడా. ఆల్టివ్ కేర్ ప్రో మంచిగా ఉంటుంది కదా. మంచిగా అంటే యాక్చువల్ చాలా మంచిగా ఉంటుంది. కానీ ఇది ఎక్స్ప్లెయిన్ ఇది నేర్చుకుంటే అసలు పని మర్చిపోతారనమాట. అందుకోసమని నేను చెప్పను అంటున్నాను. బట్ ఖచ్చితంగా చెప్తాను ఇలాంటి సిచ్యువేషన్లో మనకి ఉపయోగపడుతుంది అనమాట. ఖచ్చితంగా విల్ డిస్కస్, డోంట్ వరీ. మనకు ఉపయోగపడుతుంది ఇది. కానీ చాలా డిఫికల్టీస్ ఉంటాయి చూసారా, అలాంటి షార్ట్స్లో మనకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. బ్లాక్ ఇచ్చేసి వస్తున్నాయి చూస్తున్నాం. ఇక్కడ ఉంటుంది నాకు ఇంకా ఇక్కడ బ్రైట్నెస్. నేను చేసిన దాంట్లో దీంట్లో బాగా అయిపోయింది అన్నట్టు. ఓకే, అంటే ఇప్పుడు నేను పొజిషన్ ఎలా ఉంది కాబట్టి అదే నేను పొజిషన్ చేంజ్ చేశాను అనుకో నాకు ఇష్యూస్ ఉండవు మోస్ట్లీ. ఓకే, డిపెండ్స్. అప్పుడు నాకు బ్రైటేజ్లో పెట్టాను అనుకో నాకు ఏ ఇష్యూస్ ఉండవు. బ్రైటేజ్లో పెడితే 20 ఇష్యూస్ ఉండవు, వచ్చేస్తాయి నాకు. డిపెండ్స్ ఆన్ మై పొజిషన్ అనమాట. ఓకే, పొజిషన్ బట్టి మనకి బ్యాక్గ్రౌండ్ యొక్క కలర్ బట్టి ఫోర్గ్రౌండ్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అది తీసుకురావచ్చు. సో మనకి ఎడ్జెస్ కొంచెం మనకి బ్లరీ అవ్వాలనుకుంటే కనుక దీనికి డైరెక్ట్గా డీఫోకస్ యాడ్ చేసి లైక్ దిస్. సో ఆటోమేటిక్గా మనకి అదిగో ఫాల్ ఆఫ్ వస్తుంది. వచ్చిందా? ఈ ఫాల్ ఆఫ్ కొంచెం ట్రిక్కీ ఉంటుంది, కొంచెం ఓపిక చేసుకోవాల్సి ఉంటుంది. బట్ ప్రస్తుతానికి అయితే మీరు దీని మీద డిపెండ్ అవ్వకూడదు.
ఐ విల్ ఎక్స్ప్లెయిన్ లేటర్. ఈ లోన్ కూడా పంపిస్తాను నేను. దీన్ని మనం ఈజీగా ఫిక్స్ చేయొచ్చు. అంటే మనం చేసేటువంటి నార్మల్ నోట్సే ఉంటుంది ఇంట్లో, బట్ కొంచెం ఎడిషనల్గా ఉంటాయి మీకు. డివైడ్ మల్టిప్లై ఉంటాయి, మైనస్ మెథడ్ ఉంటుంది, డివైడ్ ఉంటుంది, మల్టిప్లై ప్లస్ మల్టిప్లై మెథడ్సే ఉంటాయి, బట్ కొంచెం అడ్వాన్స్ లెవెల్లో ఉంటాయి అంతే. ఇవి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఒక్క నిమిషం, ఇక్కడ వరకు ఇది ఓకే. ఇది సేమ్ ట్రీట్మెంట్ ఇక్కడ కూడా వైట్ ఎడ్జెస్ దగ్గర, బట్ ఇట్స్ డిఫరెంట్ ఎడ్జెస్, డిఫరెంట్ ట్రీట్మెంట్. ఇక్కడ కూడా సేమ్. సో మోస్ట్లీ ఇక్కడ నేను రొటేట్ చేసుకొని ట్రై చేస్తున్నాను ఒకే దానికి తీయడానికి. మోస్ట్ మనకి హార్డ్ ఎడ్జ్ ఇక్కడ క్లియర్ అయిపోతుంది, లైక్ దిస్. హార్డ్ ఎడ్జ్ క్లియర్ అయిపోతుంది. డీటెయిల్స్ కోసం ఇక్కడ ట్రై చేయండి. ఓకే. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీరు తీసిన కీలో ఇక్కడ సబ్ట్రాక్ట్ అవ్వాలి. ఎందుకు అవ్వలేదు? లేదు, అది ఇన్పుట్లో లేదు, సబ్ట్రాక్ట్ అవ్వాలి ఇక్కడ. ఎందుకంటే ఈ బొక్కలోంచి ఇది కనబడుతుంది. అంటే మనకు ఆల్ఫా ఇచ్చి ఉండదు, మనకు ఆల్ఫా ఇక్కడ బొక్క ఉండాలన్నమాట, బొక్క లేదు ఆల్ఫాలో. ఓకేనా? సో డోంట్ వరీ, అది కూడా క్లియర్ చేయండి. అండ్ యాజ్ యూజువల్ ఇది కూడా, ఇది ఆల్ఫా, ఇది ఎడిక్టివ్ గియర్. క్లియర్ అవుతుందండి ఫణి గారు, ఇట్స్ ఫైన్ యాక్చువల్లీ. అదిగో క్లియర్ అవుతూనే ఉంది. బట్ ఫైన్ డీటెయిల్స్ కోసం ఎడిక్టివ్ కీర్ అనేది, ఎడిక్టివ్ కూడా అవసరం లేదు, నార్మల్గా ఫస్ట్ యూజ్ చేయండి. అట్లీస్ట్ ఇలాగనే తీసుకురావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ డీటెయిల్స్. నేను మాన్యువల్గా ట్రై చేస్తాను, మిగతా ఇన్ఫర్మేషన్ కూడా అది మీకు షేర్ చేస్తాను. ఓకేనా? మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే, నాకు తెలిసినంత కాంప్లికేషన్ అనిపించలేదు మరి. ఇదిగోండి, అదిగో మోస్ట్లీ వచ్చింది. ఇక్కడ దాకా ఉంది డీటెయిల్, ఇక్కడికి వచ్చింది, ఇది మిస్ అయింది. గెట్ బ్యాక్. అదిగో డీటెయిల్ వస్తుందండి, ఇదిగో వస్తుంది కదా, అదిగో డీటెయిల్ వచ్చింది కదా. అంటే కొంచెం ట్రిక్కీ, టైం పడుతూ ఉంటుంది. అంటే 1 అవర్లో చెప్పేసి 20 నిమిషాలు చెప్పేసి కాదన్నమాట. సో ఇట్స్ విల్ టేక్ అరౌండ్ 3 to 4 hours నాన్ స్టాప్ వర్క్. ప్రతి ఎడ్జ్ కిల్ అవుతుంది, అది మోస్ట్లీ ప్రతి ఎడ్జ్ కిల్ అవుతుంది. అట్లీస్ట్ 20 frames, 30 frames, 50 frames, 200 frames ఉంది షార్ట్. ఆల్మోస్ట్ ఇది 1 week 1 week మ్యాండేజ్ షార్ట్ ఇది. అన్ని ఎడ్జెస్ ఉన్నాయి. ఓవరాల్ త్రిల్ వేసుకున్న ఆల్మోస్ట్ 2 డీటెయిల్స్ వస్తాయి మీకు. అది ఓకే. మీకు ఇది సగం హెల్ప్ అవుతుంది, ఇది సగం హెల్ప్ అవుతుంది. ఇది ఫస్ట్ ఇది ఏం చేస్తుంది, ఇది వైట్ ఎడ్జ్ని క్లియర్ చేస్తుంది. తర్వాత ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ సంథింగ్ ఏదైతే స్లైట్ థింగ్స్ ఉన్నాయో వాటిని ఇది రిమూవ్ చేస్తుంది. సో అంత కూడా వద్దనుకుంటే, ఎక్కువ తీసేస్తుంది అనుకుంటే దీన్ని కూడా మిక్స్ వాల్యూ మేనేజ్ చేయండి. లేదనుకుంటే దీని 1లో ఉంచేసి దీని యొక్క ఆల్ఫా వాల్యూని మేనేజ్ చేయండి. డిపెండ్స్ ఎలాగ. లేదంటే దీని కింద ఒక మల్టిప్లై నోడ్ వేసుకోండి. లైక్ దిస్. మోస్ట్ ఇట్స్ ఇనఫ్, దట్స్ ఇట్. అంటే వెంటనే అయిపోయే పని ఏం కాదు, ఇట్స్ విల్ టేక్ టైం 100%. ఖచ్చితంగా పని అవుతుంది, కానీ ప్రతి చోట పని అవుతుంది. ఓకే. ఇది గుండె ఎక్కడ, ఇది దట్స్ ఇట్. ఇక్కడ ఎక్కువ తినేస్తుంది, ఇక్కడ సపరేట్గా డీల్ చేయండి. ఇక్కడ ఎక్కువ తినేస్తుంది డీటెయిల్, ఇక్కడ సపరేట్గా డీల్ చేయండి. లేదంటే దీన్ని ఇలా యాడ్ చేసి దీన్ని రోటో తగ్గించండి. లేకపోతే సపరేట్గా డీల్ చేయండి. ఇక్కడ
ఓకేనండి ఫనీ. అవును. కొంచెం మీరు చేయాల్సిన జస్ట్ ఇన్ఫర్మేషన్ చేస్తే అయిపోతుంది. స్క్రిప్ట్ కొంచెం ఎన్హాన్స్ చేయండి, కొంచెం ఎన్హాన్స్ చేసుకుంటే పెద్దగా డీల్ చేసుకురండి. హెచ్ఎం ఆల్ఫాతో డీల్ చేయండి. సో నేను ఇక్కడ అన్నిటికీ ఓవరాల్గా వేసేస్తాను, మీకు అట్లా వేయద్దు. సో ఇప్పుడు హెడ్కి ఉందనుకోండి, సో ఈ ట్రీట్మెంట్ అంతా కూడా హెడ్కే ట్రీట్ చేయండి దీంతో. తర్వాత ఈ లెఫ్ట్ షోల్డర్ అండ్ రైట్ షోల్డర్. ఓకే, అవసరమైతే ఈ రైట్ షోల్డర్లో ఈ జాకెట్ సంథింగ్ డిఫరెన్స్ వేసుకోండి. ఓకే, ఈ కలర్ అంతా ఒకటే కదా, ఇది ప్రాబ్లం ఉండదు. షోల్డర్స్ దగ్గర మాత్రమే ప్రాబ్లం ఉంటుంది, ఎందుకంటే అక్కడ బ్లాక్ కలర్ వస్తుంది, ఇదంతా బ్రౌన్ కలర్. ఇదంతా ఒక ఒక కేటగిరీ. లెఫ్ట్ షోల్డర్, దిస్ ఇస్ రైట్ షోల్డర్, ఓవరాల్ హెల్మెట్. ఓకేనా? ఇంకెవరు చేసే స్క్రిప్ట్? అన్న చూడండి. ఇది ఇద్దరు నేను చూడను. క్లాస్ ఉందంటే ఎక్కడ ఉంది? అన్నవరమా? ఇదేనా? అది కాదన్న, అది కాదు. పంపించావా? ఇది 23rd? 30 నుండి చూడండి. 23rd ఉందా? మొన్న కింద వాయిస్ మెసేజ్ కూడా పెట్టాను. అదే కదా, ఇదే ఓకే, అదే అన్న. దీంట్లో కూడా ఎడిచెస్ ఉన్నాయి కదా. ఒకసారి రొటేషన్ చూడండి. ఇక్కడ ఎడ్జ్ అక్కడ రొటేషన్, దాని బట్టి యానిమేషన్ అక్కడ కదా, అక్కడ కదా కింద మనం వైట్ చేసి బ్లెండ్ చేస్తాం కదా, అక్కడ రొటేషన్ చూడండి. ఇవన్నీ ఉంచేస్తే కదా నాన్న. అక్కడ రొటేట్ అయ్యేదా నేను అప్పుడు ఈ సైడ్ వేసాను. అది ఏమవుతుందంటే ఎడ్జ్ ఉంది కదా, మనం ఎడ్జ్ బ్లర్నే ఎడ్జ్ చేసుకుంటా వెళ్ళాను అనమాట. పెంచితే ఎక్కువ కిల్ అవుతుంది వైట్ ఎడ్జ్, తగ్గిస్తే తక్కువ కిల్ అవుతుంది. కీ ఫ్రేమ్ యాడ్ చేసి అది చేయలేదన్న. ఓకే, సరే, ఇది హెల్మెట్కి సపరేట్గా ట్రీట్ చేయి. అయితే ఎంతవరకు అవుతుందో అంతవరకు దీంతో ట్రీట్ చేసి ఇక్కడ బాగానే వర్కౌట్ అవుతుంది. మరి అంత బాగా వర్కౌట్ అవుతుంది. ఈ డీటెయిల్ బట్టరా షార్ట్ మీ డిఫాల్ట్గా మీకు తెలిసి ఉండాలి ఏమని. ఇక్కడ డిఫోకస్ అప్లై అవుతుంది. మరి అట్లీస్ట్ కొంచెం వైడ్, మరీ వైడ్ ఏం కాదు, వైడ్కి వస్తుంది కదా, క్లోజ్లో వైడ్లోంచి క్లోజ్కి వస్తుంది కదా, అట్లీస్ట్ మనకు డీఫోకస్ అనేది ఉండాలి. సో ఎడ్జ్ బ్లర్ వేసుకో ఇక్కడ, సారీ ఎడ్జ్ బ్లర్ కాదు, ఎడ్జ్ ఫ్రమ్ ఆల్ఫా వేసుకో. డూ లైక్ దిస్ 1 1 3 3. ఇలా వచ్చినప్పుడు ఇక్కడ బ్లాక్ పాయింట్ అని ఉంటుంది, దీన్ని అడ్జస్ట్ చేస్తే, సారీ వైట్ పాయింట్ ఉంటుంది. వైట్ పాయింట్ అడ్జస్ట్ చేస్తే మీకు ఆ ఇష్యూస్ పోతాయి. అర్థమవుతుందా? ఇలా వస్తే కనుక సెమీ ట్రాన్స్పరెంట్ వస్తే కనుక. సో నాకు ప్రాబ్లం హెల్మెట్ దగ్గర. హెల్మెట్ తీసుకున్నాను.
ఇదేనా రూటు? ఇది ఇక్కడి వరకు చేయాలి. ఎందుకు? ఇది వైట్, ఇది బ్లాక్ వస్తుంది కాబట్టి మనం బ్రైట్ చేస్తాం మనం. దట్స్ ఇట్. ఓకేనా? ఐ లవ్ యూ. ఓకే అన్నా, అది కాదు చిన్న డౌట్. చెప్పు. నేను కింద ఎడ్జ్ చేసా కదన్నా ఒకసారి కింద. అది యానిమేట్ చేసి పని లేదు తమ్ముడు. యానిమేట్ చేసే మెథడ్ రాంగ్, గుర్తుపెట్టుకో. రాంగ్ అంటావా? ఇది రాంగ్ మెథడ్ ఎప్పుడు కూడా. దట్స్ ఇట్. అది కరెక్ట్. హైతో యాడ్ చేసుకో, దట్స్ ఇట్. అంతేగాని దీన్ని యానిమేట్ చేసి ఇటువంటి పని చేసామంటే రాంగ్ అనమాట. అది అట్లా చేయొద్దు అసలు. అసలు అలా అవసరం ఉండదు. ఎందుకంటే ఇది ఫిక్స్ చేసేది మోషన్ బ్లర్ ఏరియాని ఫిక్స్ చేయదు. నువ్వు ఇక్కడ మోషన్ బ్లర్స్ ఉంటాయి, ఓకేనా? నువ్వు ఈ ఏరియాని ఫిక్స్ చేయాలనుకుంటే తప్పు. రిమైనింగ్ ఏరియాస్ నువ్వు ఫిక్స్ చేయొచ్చు, బట్ వేరే ఏరియాస్ ఫిక్స్ చేయలేవు, ఫిక్స్ చేయకూడదు అలాగా. ఓకే. ఇంకెవరైనా చేశారా? ఎనీవన్? జేపీ షార్ట్ చేసావా? మీకు చేస్తేనే వస్తుంది ఇది. మీరు ఎన్ని క్లాసులు ఉన్నా వేస్ట్. నాకు తెలిసి మీరు ఏదైతే క్లాసెస్ ఇప్పటి వరకు నేర్చుకున్నారో ఆ షార్ట్స్తో, ఆ టెక్నిక్స్ అవ్వచ్చు, టూల్స్ అవ్వచ్చు, ఎనీథింగ్స్, వాటితో ఈ షార్ట్ని మీరు చేసేటువంటి క్యాపబిలిటీ మీ దగ్గర ఉంది, లేకుండానే ఇవ్వలేదు. ఓకే. బ్యాక్గ్రౌండ్స్ ఇప్పుడు దాకా నేను చెప్పలేదు. మీరు అవసరమైతే మీరు బ్యాక్గ్రౌండ్ కూడా ఎన్హాన్స్ చేయొచ్చు. ఎలాగా? సో పుషప్ చేసుకోండి. ఇవ్వండి, ఇక్కడ మనకి ఇలాంటి బ్లాక్స్ ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ ఇలా ఉన్నాయి. సో మనం సేమ్ బ్లాక్ లెవెల్స్ మనం ఇక్కడ ఇంటిగ్రేట్ చేస్తాం. సో ఇలాగా ఇలా ఇప్పుడు మీరు తీసుకున్నప్పుడు అలా ఇష్యూ వస్తుంది. అప్పుడు డబుల్ క్లిక్ చేసి దీన్ని ఆటో ఆల్ఫా ఆన్ చేయండి. తీసుకుంటుంది, వెయిట్ ఫర్ సమ్ టైం అని. గుర్తుపెట్టుకోండి, ఇన్పుట్కి అండ్ ప్రతి లేయర్కి కూడా మనకి ఆటో ఆల్ఫా ఆన్ చేసి ఉండాలి. సో ఈ యొక్క బ్లాక్ లెవెల్స్ మ్యాచ్ చేయండి. స్టిల్ కొంచెం ఇక్కడ బాగానే మ్యాచ్ అయ్యింది, బట్ స్టిల్ అక్కడ ఇంకా కొంచెం రెడ్డిష్ ఉంది. ఆ రెడ్డిష్ కోసం అవసరం అయితే దాన్ని కొంచెం డీసాచురేట్ చేసుకోండి. బీజీని మీరే ఇంటిగ్రేట్ చేసుకోవాలి. మనకి ఎవరో చేసి పెట్టారు బ్యాక్గ్రౌండ్ని, మనమే చేసుకోవాలి. మనకే బ్యూటీ అంటే ఏంటో తెలిసి ఉండాలి. సో బ్లెండ్ అవుతుంది, కానీ బ్లాక్ లెవెల్స్లో రెడ్డిష్ వస్తుంది. ఎందుకు వస్తుంది? బికాజ్ ఆఫ్ మనకి కాన్స్టెంట్లో దీంట్లో కూడా ఓవర్ కొంచెం ఫుటేజ్ అనేది సాచురేట్ అయి ఉంది, అంటే కలర్ ఎక్కువ ఉంది. సో దట్స్ అ రీజన్. సో మీరు దీన్ని కొంచెం మైనస్ చేసుకోవచ్చు, లిటిల్ బిట్. ఇప్పుడు క్లోజ్ అవ్వడానికి కొద్దిగా అవసరమైతే అగైన్ యూ హ్యావ్ టు మ్యాచ్ ఇట్. దీన్ని ఆఫ్ చేసేయండి. చూసారా వెంటనే ఎంత బ్లెండ్ అవుతుందో? ఇది ఎప్పుడు వస్తుంది అంటే, మీరు కనీసం చెప్తున్నాను కదా, కొన్ని వందల సార్లు మీరు వేరే ఫుటేజ్. ఒక నిమిషం అన్న,
ఏసీఏనా మీరు 100 సార్లు ఇవి ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా మీకు అర్థమవుతాయి. సో దీంట్లో మనకి రెడ్ కలర్ పిక్ అవుతుంది, రెడ్ని అవాయిడ్ చేయండి. స్ట్రాంగ్గా వస్తున్నాయి, బాగా రెడ్ అయితే పోతుంది, స్ట్రాంగ్గా వస్తుంది. You have to add it. స్టిల్ కొంచెం డార్క్ వస్తుంది, ఇంతదాకా రావాల్సిన అవసరం లేదు. చూసుకోండి, ఈ 3 యాంగిల్స్ చూసుకోండి, ఆఫ్ చేసి చూసుకోండి, అది మీకు తెలుస్తుంది. న్యూట్రలైజ్ అయిందా? హలో, న్యూట్రలైజ్ అంటే బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. నేను డీసాచ్యుయేట్ చేశాను, డీసాచ్యుయేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓవర్ ఎక్స్పోజర్ రెడ్ కలర్ ఉంది కాబట్టి నేను రెడ్ కలర్ని వేరే కలర్లో కూడా మార్చచ్చు. ఓకే, సపోజ్ నేను దీన్ని ఏ బ్లూ కానీ ఈ యొక్క లైవ్ కలర్లో కూడా చేంజ్ చేయొచ్చు, నీ ఇష్టం అనమాట. ఒక్కోసారి ఎలా అనిపిస్తుంది అంటే ఇక్కడంతా బాగానే ఉంది ఫుటేజ్, సడన్గా ఇక్కడ బ్లాక్ అండ్ వైట్గా అయింది అనేటువంటి ఫీలింగ్ కూడా వస్తుంది అనమాట. మీకు మీరు కూడా మార్చవచ్చు, అంటే మీకు మీరుగా దీన్ని బ్యాక్గ్రౌండ్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. 10 సార్లు 20 సార్లు 30 సార్లు చేస్తామంటే ఆటోమేటిక్గా మీకే ఒక క్లారిటీ వచ్చేస్తూ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ మీరు ఇప్పుడు దాకా నేర్చుకున్న ప్రతి టూల్స్ యూజ్ చేసి కూడా మీరు ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ని వర్కౌట్ చేయొచ్చు. ఫోర్గ్రౌండ్ ఏదైనా కానీ ఓకే, 100% మీరు దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి వేరే బ్యాక్గ్రౌండ్లో పెట్టచ్చు. మీకు ఇచ్చిన టాస్క్ ఏంటి? సమ్ బ్లెండ్ ఎడ్జెస్. ఓకే, మీకు 3 మెథడ్ తెలుసు. ఒకటి స్పిల్తో రిమూవ్ చేయడం, స్పిల్తో అవ్వకపోతే సెకండ్ మెథడ్ ఆల్ఫా బయాస్తో చేయడం, ఎడ్జ్ మార్ఫాతో చేయడం. ఓకే, దీంతో కూడా అవ్వకపోతే ఇది ప్లస్ మనం యూజ్ చేసిన థర్డ్ మెథడ్. ఓకే, ఇది కూడా మనకు అవ్వకపోతే అప్పుడు మనకి లాస్ట్ టైం మనం చేసాం కదా, ఏది మ్యాజిక్ ఆఫ్ 10తో మనం చేసాం కదా. ఒక 4 నోట్స్ తీసుకుని ఒక 10 నోట్స్తో మైనస్ చేసి డివైడ్ చేసి మల్టిప్లై చేసి చేసాం, గుర్తుందా? అది చేస్తే అవుతుంది అనమాట. సో నేను ఇక్కడ అది యూజ్ చేస్తున్నాను, అవుతుందో లేదో చూద్దాం ఆగండి. అది చేస్తే మీకు చాలా వరకు ఎడ్జెస్ అన్నీ వచ్చేస్తాయి, మీకు చాలా వరకు. ఇక్కడ నాకు ఎడ్జెస్ రాలేదు, ఇక్కడ నాకు ఎడ్జెస్ ఇష్యూ వస్తున్నాయి కదా, ఇక్కడ నాకు ఖచ్చితంగా ఎడ్జెస్ ఇష్యూ రావు అనుకుంటున్నాను నేనైతే. స్కాను బ్యాక్గ్రౌండ్కి బ్యాక్గ్రౌండ్ లైక్ దిస్, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ దిస్. ఈ మొత్తం వాడను, కొంచెం కదా తీసుకునేది, ఈ కొంచెం చెక్ చేసుకుంటాను. ఇదిగో ఈ కొంచెం నాకు వచ్చేసింది ఇంకా డీటెయిల్స్, నాకు ఎవ్రీథింగ్ విల్ గెట్ బ్యాక్ మోస్ట్లీ వచ్చింది నాకు దీంట్లో. ఇదే డీటెయిల్ మనం చూడండి, ఇక్కడ అంతా బాగా వచ్చింది కదా. చూడండి మన అవుట్పుట్లో మనకి ఇది రాలేదు. సో ఇవి ఏదైతే మనం చెప్పానో అదే ఇన్ఫర్మేషను ఈ యొక్క అవుట్పుట్లో కీ మిక్స్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్లోనే చేసుకోవాలి, అవుట్పుట్లో కాదు. ఓకేనా, బ్యాక్గ్రౌండ్లోనే చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్లో కీ మిక్స్ చేశాను, వచ్చింది కనెక్ట్ పడింది, వెనకాల పడింది, ముందే ఉంది ఆల్రెడీ. ఈ ఏరియా మనకి ఇక్కడ ఉంది కాబట్టి అది ఇష్యూ అవుతుంది అనమాట. ఓకే, అలాంటి సిచ్యువేషన్స్లో మీకు వితిన్ ఫాస్ట్గా ఫిక్స్ చేయాలి అనేటువంటి సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి. అలాంటి సిచ్యువేషన్లో మీరు ఏదైతే రోటో తీసుకున్నారో అదే రోటోని మీరు దీన్ని ఆల్ఫాలో ఎరోడ్ చేయడానికి ట్రై చేయండి. 100% మీకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఇలాగే చేస్తారు ఎక్కడ హాలీవుడ్లో అయినా సరే. వచ్చిందా? సో రోటోస్ ప్రాబ్లమ్ మెయింటైన్ చేయండి, అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏదైతే మిస్ అవుతుందో అది మాత్రమే కెలకండి, వేరే కెలకొద్దు. ఓకేనా? వచ్చిందా డీటెయిల్ ఇక్కడ? ఇది ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా వచ్చింది. ఇది అండ్ ఇది ఆపేస్తున్నాను, ఎలా ఉంది ఎలా వచ్చింది. అన్ని డీటెయిల్స్ వస్తాయి, బట్ వీ హ్యావ్ టు డూ మల్టిపుల్ థింగ్స్ అనమాట. అన్నీ చేయగలిగితేనే వస్తాయి. ఆల్ఫా డీల్ చేయాలి, డిస్పిల్ మీద డీల్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ డీల్ చేయాలి, బ్లెండింగ్ డీల్ చేయాలి. బ్లెండింగ్లో ఎలాగా ఎడ్జ్ ఫ్రమ్ ఆల్ఫా డిస్పిల్తో చేయాలి, అది కూడా అవ్వకపోతే ఈ యొక్క అన్ప్రిమల్ట్ మెథడ్ చేయాలి, ఇది కూడా అవ్వకపోతే ఈ యొక్క మ్యాజిక్ ఆఫ్ 10 త్రూ. మ్యాజిక్ ఆఫ్ 10 కాదు, ఇలాంటివి మనకు చాలా మెథడ్స్ ఉన్నాయి. అలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి బ్యాక్గ్రౌండ్ యాడ్ చేయాలి.
ఇలాంటిదే ఎడిట్ టు కేర్ లాంటిది కూడా. ఓకే ఫనీ. సో నాకు టు బీ హానెస్ట్ రేపు కూడా క్లాస్ ఏం చెప్పను. అలా అని చెప్పి ఎవరైనా క్లాస్కి అటెండ్ అవ్వకపోతే ఊరుకోను. ఖచ్చితంగా అందరూ కూడా అట్లీస్ట్ మీరు ప్రజెంట్ చేయండి. దీన్ని చేస్తే నాకు ఒక ఐడియా వస్తుంది కదా, మీరు ఎంతవరకు నేర్చుకున్నారు, ఎంతవరకు ఫెయిల్ అవుతున్నారు, నాకు క్లారిటీ వస్తుంది కదా. నేను క్లాసెస్ చెప్పడం వల్ల అయితే యూజ్ లేదు కదా అన్నవరం. ఓకేనా? డూ ప్రాక్టీస్ మల్టిపుల్ టైమ్స్. ఓకేనా? ఓకే. రేపు వచ్చిన అందరూ చూపిస్తారా? అందరూ చూపించేది ఏంటంటే మీది కాదు, షార్ట్. చెప్పు సాయి. మీద చూస్తానమ్మా. నెక్స్ట్ క్లాస్ టైం అయిపోయింది, 7 o'clock అయిపోయింది కదా. నీకు 8 o'clockకి ఫ్రీ అయిపోతాను, అప్పుడు చెక్ చేస్తాను. ఓకేనా? అప్పుడు నువ్వు కరెక్ట్ అవుతుంది కానీ. ఓకే. అండ్ వన్ మోర్, రేపొద్దున అందరూ ఇప్పుడు చెప్పుకున్న కరెక్షన్స్ అవ్వచ్చు, ఫిక్సెస్ అవ్వచ్చు చేసి రేపొద్దున చూపిస్తారా? విశాల్ యూ ఓరి నాయన నేను షార్ట్ చూపిస్తాను అని చెప్పు. రాజేష్ ఓకే, అండర్స్టూడ్. ఇది మీకు అర్థమైందండి రాజేష్ గారు? సో మరి నాకు ఈ షార్ట్ కొంచెం చేసి చూపించండి. ఓకేనా? సాగర్ యూ ఆల్సో. సాగర్ యా డోంట్ ఫర్గెట్. ఓకే ఓకే. క్లాస్ ఆపిస్తున్నా. సో టుమారో విల్ కనెక్ట్ ద సేమ్ టైం 6 o'clock. ఓకే. థ్యాంక్ యూ. బాయ్. అబ్బా ఓరు నాయన.